అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం చాలా తమాషాగా ఉంది. ఏమిటంటే వరుసగా 6 గ్రహాలు, అంటే మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు. అందులో వరుసగా శని, రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు వరుసగా నిలబడ్డారు మనకి లైన్లో. మిగతా 3 గ్రహాలు వచ్చేసి గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉండడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి చాలా రేర్గా గ్రహస్థితిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఈసారి మనకి బుధగ్రహం యొక్క మార్పు మీనరాశిలోకి రావటం వల్ల ప్రత్యేకమైనటువంటి మార్పులు ప్రతి రాశి వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ మనకి 7 నక్షత్రాలు కనిపించబోతున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకాలు 15 నిమిషాలు చదివి బాగా వినిపిస్తాను. 50 పేజీలు మీకు పీడిఎఫ్ చేస్తాను. పరిహారాలు కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో నేను వాయిస్ రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు కూడా చెప్తానని తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. సింహరాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. ఈ వారంలో అనేక రకాలుగా మానసిక స్థితి బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే దేన్ని కేర్ చేయరు అసలు. మొండి మనుషులు మీరు. సింహం అంటేనే మొండిది. ఆ సింహం డబ్బు వచ్చిందా సంతోషపడాలి, డబ్బు లేదా బాధపడాలి అని ఉండదు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా దాని గురించి ఆలోచించి ముందుకెళ్తుంది. అంతేగాని కూర్చొని చింతించడం అనేది సింహరాశికి అస్సలు వర్కౌట్ అవ్వదు. సింహరాశి అంటే అన్ని రాశుల కన్నా గొప్ప రాశి. లీడర్. ఈ లీడర్ డబ్బు ఈ వారంలో నాకు రాలేదు, ఆర్థికంగా నా పరిస్థితి బాగాలేదని చెప్పడు. ఎంత పెయిన్ ఉన్నా పంట కింద పెట్టుకుంటాడు. కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. పిల్లల చదువు విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి, వాటిని అధిగమించాలి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటే పిల్లల చదువులు బాగుంటాయి. ఎగ్జామ్ టైం జరుగుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా అనేక చికాకులు ఆర్థికంగా ఉన్నప్పటికీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు వదిలిపెట్టొద్దు. చదువు మీద పిల్లల పట్టుని పెంచండి. చదువులో పిల్లలు రాణించే విధంగా ఆలోచించండి. వ్యాపారస్తులందరికీ కూడా అనుకోని నష్టాలతో విపరీతమైనటువంటి నష్టాలు రావటం బాధ కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. కానీ వేచి ఉండండి. కొంతకాలంలోనే వ్యాపారాలు మళ్ళీ పుంజుకుంటాయి. కేవలం ఓపిక, నిరీక్షణ మాత్రమే ఇప్పుడు మంచిది. ఖర్చులు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఏమైనా పెద్దగా ఉంటుందా అంటే అసలు అలాంటివి ఉండవు. అలాగే సింహరాశి వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి కూడా ఈ వారం ఎక్కువగానే ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ అమ్మడం కొనడం కూడా మంచి లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. లాభదాయకంగా ఉంటుంది. తల్లి ఆశీస్సులు కూడా బాగానే ఉంది సింహరాశి వాళ్ళకి. పిల్లల యొక్క తెలివితేటలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉన్నత స్థితి మీకు ఎంతో గర్వాన్ని తెచ్చిస్తుంది. సింహరాశి వాళ్ళంటేనే కొడుకులు పుడతారు జనరల్గా, ఎక్కువ శాతం వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్పాలి. ఒక్కరిదే కాకుండా భార్య లేదా భర్తది కూడా జాతకం చూడాలి. వీళ్ళకి మగ సంతానం ఎక్కువ. పిల్లల యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా చాలా ఆనందంగా గడుపుతారని చెప్పి ముమ్మాటికి చెప్పొచ్చు.
ప్రయాణాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి కూడా. శత్రువులు మన మాట వింటారు, అణిగిమణిగి ఉంటారు, వాళ్ళతో పేచీలు లేవు. రుణ ఒత్తిడి పెద్దగా ఉండదు, దాన్ని కూడా మీరు మీ మాటలతో నియంత్రిస్తారు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల విషయానికి వస్తే వివాహం కాని వాళ్లకు చక్కటి వివాహాలు కుదిరి ఎంతో ఆనందంగా గడుపుతారు. ప్రేమికులకు ఎంతో మంచి శుభవార్తలు ఉంటాయి, పెళ్ళై ఒకటవుతారు, పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. అదృష్టానికి వస్తే మంచి అదృష్టవంతులు మీరు ఈ వారంలో. తండ్రులు, పెద్దలు, మామలు, అత్తలు, తల్లి అన్ని తరపు నుంచి కూడా మీకు బాగా సపోర్ట్ ఉంటుంది. ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవ్వడం ఈ వారంలో గొప్ప విషయం. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో బాగా ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడు వినని కని వినని సింహానికి పరీక్షణ అన్నట్టుగా ఇంత లెజెండ్, ఇంత నాలెడ్జ్, ఇంత సబ్జెక్టు, ఇంత లీడర్షిప్ క్వాలిటీ ఉన్న సింహరాశి వాళ్ళకి కూడా ఉద్యోగంలో ఒత్తిడి అంటే గమనించండి, ఒత్తిడి ఏ రేంజ్లో ఉంటుందనేది. కానీ దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. తొందరపాటు పనికిరాదు. ఏ తొందరపాటు నిర్ణయం కూడా ఉద్యోగంలో అస్సలు పనికిరాదు. కొత్త ఉద్యోగంలో చేరడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇంటర్వ్యూలు అన్నీ కూడా కొంచెం నెగిటివ్గానే ఉంటాయి. అనుకూలమైన సమయం వచ్చేంత వరకు ఆగడం మీ రాశి వాళ్లకు మంచిది. ముందుగా చెప్పినట్టు వ్యాపారంలో మాత్రం నష్టానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఖర్చులు కూడా ఈ రాశి వాళ్ళకి అధికంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళంటే మనకి మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, పుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఈ రాశి వాళ్ళకి కుజ మహాదశ, గురు మహాదశ అద్భుతంగా రాణిస్తుంది. వీళ్ళకి శుక్ర మహాదశ కూడా పెద్దగా రాణించదు. ఒక్కోసారి బుధ మహాదశ బాగా రాణిస్తుంది. శని మహాదశ అసలు రాణించదు. ఇలాంటి విషయాలు గమనించండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.